రేపు గురువారం ఏకాదశి చాలా ప్రత్యేకమైన రోజు, పరమ పవిత్రమైనటువంటి రోజు. రేపు మీరు గుర్తుపెట్టుకొని మీ ఇంటి గుమ్మం ముందల ఇది ఒక్కటి గనక చల్లినట్లయితే ఒక్క గంటలో మీ జీవితం మారిపోయి కష్టాలు, బాధలు, దరిద్ర సమస్యలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయి మీరు పట్టిందల్లా బంగారం అవటానికి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెట్టడానికి మంచి పరిహారం అని చెప్పుకోవచ్చు. ఇలాంటి గురువారంతో ఏకాదశి రావటం అనేది చాలా చాలా విశేషం అని చెప్పుకోవచ్చు. ఇలా చేయటం వలన మన జాతకంలో కూడా గురుబలం అనేది పెరిగి మనకి కోరికలన్నీ కూడా తీరి ఆర్థికంగా బాగా కలిసి రావటానికి, అలాగే మనం ఏదైతే అనుకుంటామో అది అంటే మనసులో తలుచుకున్నది చక్కగా అనుకున్నది అనుకున్నట్లుగా, అంటే పిల్లల భవిష్యత్తు విషయం అవ్వచ్చు, లేదా ఒక కొత్త ఇల్లు కట్టుకోవటానికి అవ్వచ్చు. ఇట్లా ఏంటంటే పిల్లలు మంచిగా చదివించడానికని, మనం ఏదన్నా ఒక బంగారం కొనుక్కోవటానికనో, ఒక కారు కొనుక్కోవాలనో, ఇట్లా మనిషి అన్న తర్వాత అంటే భూమి కొనుక్కోవాలి, లేకపోతే ఒక చిన్న అపార్ట్మెంట్ కొనుక్కోవాలి, ఫ్లాట్ కొనుక్కోవాలని చెప్పేసి ఇట్లా ప్రతి మనిషికి కూడా కోరికలు ఉంటాయి. అప్పులు తీరాలని, ఇట్లా మనకి ఇలాంటి కోరికలు ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా తీరతాయి అన్నమాట. గురువారం రోజున కలిసి వచ్చింది కాబట్టి మన జాతకంలో గురుబలం ఏదన్నా అంటే గురుబలం అనేది మన జాతక పరంగా లేనప్పుడు మనకి కష్టాలు, సమస్యలు అనేవి చాలా ఎక్కువ అవుతాయి అన్నమాట. అలా గురుబలం పెంచుకోవటం కోసం కూడా ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి చక్కగా రేపు ఈ ఏకాదశి రోజున మీరు ఈ పరిహారం అనేది చేసేసుకోండి. ఇది కొన్ని నియమాలతో చేసుకుంటే మనకు ప్రతిఫలం అనేది వెంటనే వస్తుందన్నమాట. ఈ మనకి గురువారము అందులో ఏకాదశి కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. అసలు మామూలుగా కూడా అండి శుక్రవారం కన్నా కూడా గురువారం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఇంతటి విశేషమైనటువంటి గురువారం రోజున చక్కగా ఈ పరిహారం చేసుకోవటం అనేది మన అదృష్టంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇక మీరు వచ్చేటప్పటికి ఏంటి అనంటే ప్రతి ఇంటి పరంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో సతమతం అయిపోతూ ఉంటారనమాట. అంటే భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు, అంటే ఇట్లా రకరకాల సమస్యలు. డబ్బు ఏంటంటే ఎంత కష్టపడి మనం సంపాదిస్తామో అంతకన్నా ఈజీగా ఖర్చు అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే సంపాదన కన్నా కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. అలా సంపాదన నిలబడటం కోసం, సంపద పెరగటం కోసం ఈ పరిహారం చేసుకోవచ్చు. గుమ్మం ఏంటంటే ప్రతి ఇంటికి కూడా గుమ్మం ఏంటంటే చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నమాట. మనకు మంచి ప్రవేశించాలన్నా, చెడు ప్రవేశించాలన్నా మనకు గుమ్మం లోపల నుంచే రావాలన్నమాట. అలాంటి గుమ్మాన్ని లక్ష్మీదేవితో సమానంగా పూజించి మనకు వెనకటి రోజుల్లో పూజలు చేసేవాళ్ళు. గుమ్మానికి గడప రాసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి వెనకటి రోజుల్లో ఏంటంటే ఎంతో చక్కగా పూజలు చేసి అంటే గడపను పొరపాటును కూడా కాలు తగిలినా కూడా కళ్ళకద్దుకునేవాళ్ళు. అంత పవిత్రంగా భావించేవాళ్ళు. ఇప్పుడేంటంటే తెలిసి తెలియక పిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, గబక్కన గడపలను తొక్కటము, గడప మీద కూర్చోవటము, గడప మీద తలబెట్టి పునుకోవటము, ఇట్లా గడపను పట్టించుకోకుండా ఉండటం, ఇట్లాంటివి చేయటం వలన గడప ముందల చెప్పులని అవని ఇవని వేయటాలు, ఇట్లాంటివి చేయటం వలన ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంటిలోకి అడుగు పెట్టడానికి ఆలోచిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే గుమ్మం ముందల అంటే గడప దగ్గర శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలాంటి రోజున చక్కగా ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని వాకిట్లో చక్కగా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలు చల్లుకొని, అలాగే గడపకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, మనకు ప్రత్యేకంగా ఏకాదశితో కలిసి వచ్చింది కాబట్టి కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవటము, గుమ్మం ముందల అంటే చెప్పులు కానీ ఏదన్నా పనికిరాని వస్తువులు అంటే ఇలాంటి వేస్ట్వి మొత్తం ఏవి కూడా లేకుండా చక్కగా క్లీన్గా ఉంచుకోవటము, అలాగే ఇల్లు తుడుచుకోవటము, ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్త పసుపును చల్లుకొని అంటే పసుపు కలుపుకొని ఒక చిటికెడు ఆ నీటితో ఇల్లు తుడుచుకోవటం వల్ల ఏంటంటే ఇంటి పరంగా ఏదన్నా సమస్యలు, దోషాలు, చెడు శక్తులు ఏదన్నా ఉన్నా కూడా పోయి గురుబలం అనేది బాగా పెరిగి మనకి ఇంటి పరంగా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. పసుపుతో కనుక మనం చేసే ఏ పరిహారానికైనా సరే గురుబలం అనేది బాగా పెరుగుతుందన్నమాట. చాలా శక్తివంతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. ఇంట్లో కూడా కాసిన పసుపు నీళ్ళు చల్లుకోండి. ఇక అట్లా చేసేసిన తర్వాత మీరేంటంటే ఇంట్లో రేపు పొరపాటును కూడా మాంసాహారం అనేది వండకూడదు, అలాగే బయట కూడా తిని రాకూడదు. కోడిగుడ్డు కూడా మాంసాహారంతో సమానం కాబట్టి అంటే పిల్లలకి బలం అని చెప్పేసి గుడ్లు ఉడకబెట్టివ్వటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. మామూలుగా ఆకుకూరలు అవి వండుకున్న ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలా కూడా రేపు చేయమాకండి. ఎందుకంటే కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారంతో సమానం. ఇది ఏ చెట్టుకు కాయట్లేదు, ఇది గుర్తుంచుకోండి. ఇక అట్లా చేసేసి
మీరు ఆ స్థానంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఇలాంటివి వాడినా కూడా వీటికన్నా కూడా అంటే మాంసాహారం కన్నా కూడా ఎక్కువ ప్రోటీన్ అనేది అందుతుందండి. కాబట్టి ఇలాంటి చిన్న నియమాలనేవి పాటించండి. ఇంకా వచ్చేసి ఏంటంటే ఇంట్లో తరచుగా గొడవలు పెట్టుకోవటం భార్యాభర్తల మధ్య ఏంటంటే పచ్చగడ్డేస్తే బగ్గుమంటది. పిల్లలు చెప్పిన మాట వినకపోవటము, కొట్లాడుకోవటాలు, తిట్లాడుకోవటాలు ఇలాంటివి కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే మాట అసలుకు కుదరదు. ఒకళ్ళు ఎడ్డమంటే ఒకళ్ళు తెడ్డమంటా ఉంటారు. భార్యాభర్తల మధ్య కొంతమందికి అస్సలు పడదనమాట. అలాంటి సమస్యలన్నీ పోయి మా భర్త మా మాట వినాలి. ఏదన్నా అత్తలు, ఆడుపడుచులని, తోడుకోడళ్ళని ఇట్లా ఏంటంటే ఎవరో ఒకళ్ళు వచ్చి పోతూ తగువులు పెడుతూ ఉంటారు. ఏంటంటే భర్త మీద భార్యకి చెప్పటము, అమ్మ మీ ఆయన ఇట్లాగా మీ అత్తగారికి డబ్బులిచ్చాడమ్మా, బాగోపోతే చూపిచ్చాడమ్మా, లేకపోతే మీ అత్తగారికి చీర కొనిపెట్టాడమ్మా, ఇట్లా భర్తకేమో మీ ఆవిడే అనవసరంగా ఆ ఖర్చులు, ఈ ఖర్చులు చేస్తుందయ్యా, కొంచెం చూసుకో, ఇట్లా అయితే రేపటి రోజున పిల్లలకి ఏమిస్తారు అని చెప్పి చాడీలు చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. కాబట్టి ఎప్పుడైనా సరే ఏ మాట ఎవరు చెప్పినా భార్యాభర్త ఒకరికొకరు శాశ్వతం. ఎవరైనా సరే మూడో వ్యక్తి కిందకి వస్తారు కాబట్టి ఆ మాటల్లో నిజాలు ఎంతవరకు ఉన్నాయా అని చెప్పేసేసి మీరు అర్థం చేసుకొని మాట్లాడుకోవాలి. అంతేకాని గొడవలు మాత్రం పొరపాటును కూడా పెట్టుకోకూడదు. ఒకవేళ ఏదన్నా మందలించాల్సినటువంటి పరిస్థితి వచ్చినా మూడో వ్యక్తి ముందు కాకుండా మీ ఇద్దరు ఒక చాట ఉన్నప్పుడు అర్థం చేసుకొని ఒకరికొకరు చెప్పుకోవటం వలన కష్టము సుఖము ఆ ఖర్చులు తగ్గించుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలా కాకుండా మూడో వ్యక్తి ముందర మీరు అన్నారంటే చులకనైపోతారనమాట. వారికి అది అవకాశంగా మారిద్ది. కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు ఇలాంటివి కూడా పోయి మీ భర్త మీ మీద ప్రేమగా ఉండటం కోసము, ఖర్చులు తగ్గటం కోసము, భార్యాభర్తలు అన్యోన్యతగా ఉండటం కోసం పిల్లలకు కొంతమందికి చూడండి ఎప్పుడు కూడా తరచూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటివి ఏంటంటే ఇలాంటివన్నింటిని కూడా తీసేసి మీకు బాగా కలిసి రావాలంటే ఈ గుమ్మం ముందల ఇది చల్లటం వలన మనకు మరుసటి రోజు శుక్రవారం కూడా వస్తుంది కాబట్టి లక్ష్మీదేవి మన ఇంట్లో కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. ఎందుకంటే ఆ తల్లి మన ఇంట్లో అడుగు పెడతామంటే ఒట్టి చేతులతో రాదు కదా, ఖచ్చితంగా మనకు కావాల్సినవన్నీ కూడా అంతకన్నా ఎక్కువే తీసుకొని వస్తుంది. కాబట్టి ఆ తల్లి మన ఇంట్లోకి అడుగు పెట్టాలి, ఆ తల్లి అనుగ్రహం మనకు కావాలి, మనకు బాగా కలిసి రావాలి, మనం కూడా బాగా సంపాదించుకోవాలి అని చెప్పేసేసి అనుకొని బ్రహ్మగా ఈ పరిహారం చేసుకోవచ్చు. బ్రహ్మ రాసినటువంటి తలరాతను బ్రహ్మే మార్చలేడు అంటారు. కానీ స్వయంగా మనం చేతులతో మనం చేసుకునేటటువంటి పరిహారాల వల్ల చాలా వరకు కూడా మన అంటే జీవితంలో ఉన్నటువంటి దరిద్రాన్ని చాలా వరకు కూడా తుడిచిపెట్టుకోవచ్చండి. ఎక్కువ శాతం కూడా మంచి కానీ చెడు కానీ రావటం కోసం ఎక్కువగా మన చేతుల్లోనే ఉంటుంది. మనం మాట ద్వారాగా మనం చేసేటటువంటి పనుల ద్వారాగానే ఎక్కువగా చెడు జరగటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి తెలిసి తెలియక ఏమన్నా చేసినా కూడా మనం ఇలాంటి పరిహారాలు, ఖర్చు లేని పరిహారాలు, ఖర్చు తక్కువలో ఉన్నటువంటి పరిహారాలు చేసుకోవటం వలన అదంతా ఆ దోషం అంతా కూడా వెళ్ళిపోయి మనకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి. ఉదయాన్నే రేపేంటంటే చక్కగా తలస్నానం చేయండి. తలస్నానం చేసేసి మీరు ఇల్లు అది తుడుచుకొని ఇంటిలో కూడా పసుపు నీళ్ళు అవి చల్లుకొని మాంసాహారం వండుకోవద్దు. అలాగే నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా ధరించవద్దు. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించండి. ఇంట్లో తిట్టుకోవటము, శాపనార్థాలు పెట్టుకోవటం ఇలాంటివి కూడా చేయమాకండి. ఎందుకంటే కొంచెం కోపాలు, ఆవేశాలు తగ్గించుకోండి. ఎందుకంటే కోపంతో పెద్దవాళ్ళు ఒక మాట అన్నా కూడా పిల్లలు తీసుకోలేకపోతున్నారు. అలా కాకుండా మనం ఏంటంటే ఎంత విసుగులో ఉన్నా, ఎంత చిరాకులో ఉన్నా కూడా అమ్మా అయ్యా అని చెప్పుకుంటే పిల్లలు కూడా మాట వింటారండి. మన బాధలు మనకి ఎన్ని ఉన్నప్పటికీ కూడా మాట అనేది మనం అదుపులో పొదుపులో ఉంచుకోవటం వలన మనకేంటంటే ఆ నెగిటివిటీ అనేది చాలా వరకు కూడా తగ్గే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ముందు గుమ్మం దగ్గర ఉన్నటువంటి ఇట్లా కాళ్ళు తుడిచేటటువంటి ఆ షీట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా తీసేసేయండి. ఇలాంటివి ఏవి కూడా ఉంచడం వల్ల ఏంటంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలా వద్దా అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే లక్ష్మీదేవి మనస్తత్వం చంచలమైనది. ఈరోజు మన దగ్గర ఉంటే ఎప్పుడు కూడా మన దగ్గరే ఉంటుంది అనుకోవటానికి లేదు. రేపు ఇంకో చాటుకి వెళ్ళొచ్చు. అలా చంచలంగా తిరుగుతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఎప్పుడు మన దగ్గర ఉండేలాగా చేసుకోవాలంటే ఇట్లా చెప్పులు ఉంచుకోవటాలు, కాళ్ళు తుడుచుకునేటటువంటి పట్టాలు ఉంచుకోవటాలు ఇలాంటివి ఏమి చేసుకోకుండా మనం చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇట్లా గడపకు పసుపులు, కుంకుమ బెట్లు పెట్టుకోవటాలు ఇలా ఒక మంచి వాతావరణం కనుక మనం క్రియేట్ చేసుకోగలిగితే సమస్యల సంఖ్య అనేది తగ్గుతుందన్నమాట. గొప్ప గొప్ప వాళ్ళ రహస్యాలు ఇవే. ఎప్పుడూ కూడా వారిని గమనించినట్లయితే కోటేశ్వరుల ఇళ్లల్లో తరచూ పూజలు చేసుకుంటూ ఉంటారు, తరచూ పరిహారాలు చేసుకుంటూ ఉంటారు. అందుకే వారికి అంత బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. లక్ష్మీదేవిని బయటికి పోనివ్వరు, వాళ్ళు బయటికి పోయే అవకాశం కూడా ఇవ్వరు అనమాట. ఇట్లాంటి
పరిహారాలు చేసుకుంటే ఇంకెక్కడికి వెళ్తుందండి లక్ష్మీదేవి తల్లి. కాబట్టి మనం కూడా మన జాతక పరంగా ఇలాంటి సమస్యలన్నింటినీ తీసేసి మనకు కూడా బాగా కలిసి రావడానికి ఈ పరిహారం అనేది చక్కగా చేసేసుకుందాం. మీరు సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర ఏం చేస్తారంటే చక్కగా ఒక గ్లాసుడు మనకి గోపంచకం అనేవి ఉంటాయి. మనకి బయట షాపుల్లోనైనా దొరుకుతాయి. లేకపోతే పల్లెటూరులో అనుకోండి ఆవు పంచకం మీరు ఇళ్ళ దగ్గరైనా తీసుకొచ్చుకోవచ్చు. తెచ్చుకొని అందులో చిటికెడంత పసుపు కుంకుమ కొంచెం కర్పూరము అలాగే మనకి ఇవి గులాబీ రెమ్మలు ఉంటాయి కదా, అవి వచ్చేటప్పటికి 4-5 రెమ్మలు వేసేసుకొని వేసుకున్న పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు, కానీ వేసుకుంటే ఇంకా మంచిదని చెప్పేసి చెప్తున్నాను. అలాగే 2 సెంటు చుక్కలు, ఎందుకంటే మంచి సువాసన కోసము. ఎందుకంటే సెంటు అత్తరు వాసన అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. ఆ సువాసనకు లక్ష్మీదేవి వెతుక్కుంటూ మరీ వస్తుంది. ఇలా ఇవన్నీ వేసి ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకు పెట్టి ఇట్లా మీరు ఈ గుమ్మం ముందల చల్లేసేసేయండి. మీ ఇంటి సింహద్వారం ముందల మీకు ఎన్ని గుమ్మాలు అయితే ఉంటాయి అన్ని గుమ్మాలు 2 ఉంటాయి 3 ఉంటాయి 4 ఉంటాయి అట్లా ప్రతి ఇంటి గుమ్మం ముందల చల్లేసేసేయండి. తలుపుల మీద అట్లా ఇంటి లోపలైనా సరే మీరు చల్లుకోవచ్చు. లోపల వైపు బయట వైపు ఇట్లా చల్లుకోండి. చల్లుకోవటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి బాధలు కష్టాలన్నీ కూడా పోయి మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఏకాదశి కాబట్టి ప్రత్యేకంగా గోపంచకం అంటే మనకు అవి అమృతంతో సమానమండి. ఎంతో విలువైనటువంటివి. మనకటి వెనకటి రోజుల్లో అయితే గోపంచకాన్ని త్రాగేవాళ్ళు. అవి తాగటం వలన సర్వ రోగాలు కూడా పోయి చాలా ఆరోగ్యంగా ఉండేవారు. ఈ రోజుల్లో కూడా అలా త్రాగేవాళ్ళు ఉన్నారు. అంత విలువైనటువంటివి అనమాట గోపంచకం. అలాంటి గోపంచకంలో కాస్త నీటిని కూడా మీరు మామూలుగా కలిపేసుకోండి. కాస్త నీరు అవి కలిపేసుకొని చక్కగా ఇవన్నీ కలుపుకోండి. పసుపు కుంకుమలు శుభప్రదమైనవి మంగళకరమైనవి. కర్పూరం ఏంటంటే చాలా పవిత్రమైనది, అంటే దైవానికి అంకితం చేయబడింది, శుద్ధి చేయబడినటువంటి పదార్థం అనమాట. అట్లా పసుపు కుంకుమ చిటికెడు కొంచెం కర్పూరం, పచ్చ కర్పూరం అవ్వచ్చు మామూలుదైనా సరే అట్లా చల్లుకోండి. గులాబీ రెమ్మలు ఏంటంటే మనము అట్లా చల్లుకోవటం వలన వాకిట్లో ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఐశ్వర్యం అంటే కోట్ల రూపాయలతో అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎరుపు ఏంటంటే ఐశ్వర్యాన్ని కలిగిస్తుందనమాట. ఇక అట్లా తీసేసుకొని తమలపాకుతో చల్లండి. ఇవి అత్తరని చెప్పాను కదా, అదేంటంటే సువాసన కోసం. లక్ష్మీదేవి ఆ వాసనకి మన ఇంటి సువాసనలు వెదజల్లుతూ ఉంటే ఆ ఇంట్లో అట్లా అష్టైశ్వర్యాలతో పొంగిపోతూ తులతూగుతూ ఉంటారని చెప్పేసి ఉద్దేశం అనమాట. అట్లా ఇవన్నింటినీ కూడా మీరు కలుపుకొని చల్లటం వలన సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి. 6 గంటల నుంచి 6:30 నిమిషాల నుంచి మీరు రాత్రి 10-10:30 వరకు చేసుకోవచ్చు ఈ పరిహారం. ఇబ్బంది అయితే ఏమీ లేదు. మీకు కుదిరితే సాయంత్రం 6 నుంచి 7:30-8 లోపు వరకు చేసుకోండి. ఒకవేళ కుదరకపోతే 10:30 వరకైనా చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. కుదరకపోతే ఆ దైవానికి తెలియందేమీ లేదు కదండి. కాబట్టి అట్లాగైనా చేసుకోవచ్చు. కుదిరితే ఇట్లా చేసుకోండి, లేకపోతే అట్లా అయినా ఇబ్బంది అయితే ఏమి లేదు. అట్లా చక్కగా చేసేసుకొని సంధ్యా సమయంలో తలుపులు తీసి ఉంచండి. అంటే చల్లిన తర్వాత తలుపులు తీసి ఉంచండి. అంటే తలుపులు వేయకుండా తొక్కకుండా ఎవరు కూర్చోకుండా చక్కగా శుభ్రం చేసి అట్లా తలుపులు తీసి ఉంచండి. అట్లా ఉంచడం వలన లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుందన్నమాట. ఆ తల్లి వెతుక్కుంటూ వస్తుంది. ఎప్పుడైనా సరే వాకిలి గుమ్మం అనేది కలకలలాడుతూ ఉండాలన్నమాట. చూస్తే లక్ష్మీదేవి అడుగు పెట్టాలని అనిపించాలి. లక్ష్మీ కళ ఉట్టిపడాలి. చిన్న ఇల్లు అవ్వచ్చు, పెద్ద ఇల్లు అవ్వచ్చండి. ఎంత ఇల్లా ఏంటి అనేది కాదు, మనము ఉన్న పూరి గుడిసెనైనా సరే కలకలలాడుతూ చేసుకోగలిగామా లేదా అన్నదే ముఖ్యం అన్నమాట. అది మన చేతుల్లో ఉంది. మనం చేయాల్సింది మనం చేస్తే ఆ తల్లి చేయాల్సింది ఆ తల్లి చేస్తుంది. కాబట్టి చక్కగా ఈ నియమాలు పాటించుకోండి. ఆడవాళ్ళకు కుదరకపోతే మగవాళ్ళైనా మీరు చేయొచ్చండి. ఇబ్బంది అయితే ఏమీ లేదు. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మేము పడినటువంటి కష్టానికి ఇంత విలువైనటువంటి సమాచారం మీకు తెలియజేసినందుకు గాను ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి, అలాగే మీరు కామెంట్లో వచ్చేటప్పటికి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. మీకు మీ కుటుంబానికి అంతా శుభం జరుగుతుంది. ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.